హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా కొన్ని మనీ సేవింగ్ టిప్స్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇక ఈ మనీ సేవింగ్ టిప్స్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతాయి. ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తాము. అంటే చాలా తక్కువ అమౌంట్తో సేవింగ్స్ ఎలా చేసుకోవాలి అన్నది అయితే 4 మెథడ్స్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఈ 4 మెథడ్స్ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది. లేదు అంటే హౌస్ వైఫ్స్ కానీ లేదంటే చాలా తక్కువ ఇన్కమ్ వచ్చే వాళ్ళు కూడా ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వచ్చు అనమాట. ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్ మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే షేర్ చేస్తున్నాను. ఇది 4 టిప్స్ అయితే షేర్ చేస్తానండి. ఆ 4 టిప్స్ కూడా తక్కువ అమౌంట్తోనే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్న వాళ్ళంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. చెప్పాను కదండి, మిడిల్ క్లాస్ వాళ్ళకైనా లేదంటే హౌస్ వైఫ్స్కి కానీ ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఎవరైనా ఫాలో అవ్వచ్చు అనమాట. ఇక ఇప్పుడు ఫస్ట్ మెథడ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఈ ఫస్ట్ మెథడ్ వచ్చేసి మనకి 1 మంత్కి 30 డేస్ కాబట్టి ఈ 30 డేస్ కూడా మనం సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఈ 30 డేస్ కూడా ఓన్లీ చాలా తక్కువ అమౌంట్ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి. ఇక డే 1 నుంచి అయితే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తే మనకి 1 మంత్కి 30 డేస్ కాబట్టి ఆ 30 డేస్లో కూడా డే 1 నుంచి డే 10 వరకు 10 రూపీస్ మాత్రమే డైలీ సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. డే 1 నుంచి 10 రూపీస్, డే 2 10 రూపీస్, డే 3 10 రూపీస్, ఈ విధంగా డే 1 నుంచి 10th డే వరకు అయితే 10 రూపీస్తో అయితే మనం డైలీ సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక డే 1 నుంచి 10 రూపీస్ అంటే మనకి టోటల్ ఎంత అమౌంట్ వస్తుంది అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇక తర్వాత డే 11 నుంచి అయితే 20 రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ 10 డేస్ కూడా 10 రూపీస్తో సేవింగ్స్ చేసాం కాబట్టి మళ్ళీ 11th డే నుంచి 20 రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలంటే 10కి 10 యాడ్ చేసి డబల్ అమౌంట్ అయితే సేవింగ్స్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే ఈ విధంగా అయితే డే 1 నుంచి 10 రూపీస్ కూడా 10th డే వరకు అయితే సేవింగ్స్ చేసుకున్న తర్వాత 11th డే నుంచి అయితే 20 రూపీస్ అయితే సేవింగ్స్ అనేది చేసుకోవాలండి. డే 11 వచ్చేసి 20, డే 12 వచ్చేసి 20, ఈ విధంగా నెక్స్ట్ 10 డేస్ కూడా ఓన్లీ 20 రూపీస్తో మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ 21 డే నుంచి అయితే 30 రూపీస్ అంటే ఇంకొక 10 రూపీస్ అయితే పెంచాలన్నమాట. ఈ విధంగా 10 రూపీస్తో స్టార్ట్ చేసి 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్, ఈ విధంగా మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చాలా తక్కువ అమౌంట్తో అయితే ఎవరైనా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి. ఇప్పటివరకు మేము ఎటువంటి సేవింగ్స్ చేయలేదు అనుకున్న వాళ్ళకు కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఇక నెక్స్ట్ చెప్పే 3 మెథడ్స్ కూడా చాలా బాగా యూస్ అవుతాయండి. వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక డే 21 నుంచి 30 రూపీస్ అయితే డైలీ కూడా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. డే 21 30 రూపీస్, డే 22 30 రూపీస్, ఈ విధంగా అయితే 30 వరకు అయితే 30 రూపీస్తో అయితే ఏం చేయాలన్నమాట సేవింగ్స్ అనేది అయితే. ఇక ఈ విధంగా ఫస్ట్ 10 డేస్కి వచ్చేసి 100 రూపీస్, నెక్స్ట్ 10 డేస్కి అంటే 11th డే నుంచి 20th డే వరకు 200 రూపీస్ అయితే వస్తుంది. 21 నుంచి 30th డే వరకు అయితే 300 రూపీస్ అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా అయితే మనం డైలీ కూడా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసాము అంటే 1 మంత్కి 600 రూపీస్ అయితే వస్తాయండి. ఇక ఈ తక్కువ అమౌంట్తోనే మనం 1 ఇయర్ పాటు సేవింగ్స్ చేసాము అంటే 600 ఇంటూ 12 మంత్స్ అంటే 7200 రూపీస్ అయితే వస్తుంది. 7000 అంటే తక్కువ అమౌంటే, కానీ ఇది కూడా సేవింగ్స్ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఈ అమౌంట్ కూడా ఉండని వాళ్ళు కూడా ఉంటారనమాట. అటువంటి వాళ్ళకైతే ఈ టిప్ కొంచెం కష్టమైనా సరే సేవింగ్స్ చేసుకున్నాము అంటే మనం ఎంతో కొంత అమౌంట్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు కదండి. ఇక ఇప్పుడు సెకండ్ మెథడ్ అనమాట. ఈ సెకండ్ మెథడ్ వచ్చేసి ఓన్లీ 10 రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము. మనకి 1 వీక్కి 7 డేస్ కాబట్టి మనం ఓన్లీ 6 డేస్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తామన్నమాట. అంటే డే 1 నుంచి 10 రూపీస్తో స్టార్ట్ చేసి డే 2 వచ్చేసి 20, డే 3 వచ్చేసి 30, ఈ విధంగా 10 రూపీస్తో స్టార్ట్ చేసి 10 రూపీస్ పెంచుకుంటూ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా డే 1 నుంచి అయితే 10 రూపీస్, డే 2 20 రూపీస్, డే 3 30 రూపీస్, డే 4 40 రూపీస్, డే 5 50 రూపీస్, డే 6 60 రూపీస్, ఈ విధంగా అయితే మనం 6 డేస్ కూడా సేవింగ్స్ అనేది అయితే చేయాలండి. ఇక అమౌంట్ అయితే ఏం పెంచమన్నమాట. ఈ విధంగా ఓన్లీ 6 డేస్ మాత్రమే అమౌంట్ సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలన్నమాట. ఇక నెక్స్ట్ వీక్ వచ్చేసి అంటే మనం 1 వీక్కి 6 డేస్ మాత్రమే సేవింగ్స్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చేసి మళ్ళీ డే 1 నుంచి 10 రూపీస్తో మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే చేయాలండి. ఈ విధంగా మనం 1 వీక్ పాటు అంటే 6 డేస్ పాటు సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి 210 రూపీస్ అయితే వస్తుందన్నమాట. అంటే వారానికి 200 రూపాయలు అంటే పెద్ద అమౌంటే. అంటే ఈ అమౌంట్ కూడా లేని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి 60 రూపీస్ అంటే కొంచెం కష్టం. కాకపోతే 10 రూపీస్ సేవింగ్స్ చేసిన రోజు ఎంతో కొంత అమౌంట్ ఉంటుంది కదా, అలా మిగిలిన అమౌంట్ అయితే మనం లాస్ట్లో అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక 1 మంత్కి 4 వీక్స్ కాబట్టి 1 వీక్ వచ్చేసి మనం 210 రూపీస్ అయితే సేవింగ్స్ చేసాం కాబట్టి 210 ఇంటూ 4 వీక్స్ అనమాట.
అంటే 1 మంత్కి వచ్చేసి అయితే మనం 840 రూపీస్ అయితే సేవింగ్స్ అనేది అయితే ఈజీగా చేసుకోవచ్చండి. ఒకవేళ మీరు ఇదే అమౌంట్ సేవింగ్స్ చేసుకుంటూ 1 ఇయర్ పాటు సేవింగ్స్ చేసుకోవాలి, మాకు పెద్ద అమౌంట్ కావాలి అనుకున్నారు అంటే 840 ఇంటూ 12 మంత్స్ అనమాట. అంటే ఖచ్చితంగా 10,080 రూపీస్ అయితే ఈజీగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి. ఇంకా ఒకవేళ మీరు 2 ఇయర్స్ పాటు సేవింగ్స్ చేసుకోవాలి అనుకున్నా కానీ 20,160 రూపీస్ అయితే వస్తుందండి. ఇక్కడ నేను ఈ వీడియోలో అయితే మెన్షన్ చేయలేదు. ఒకవేళ మీరు ఈ టిప్ ఫాలో అవుతూ అయితే 2 ఇయర్స్ పాటు అయినా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇప్పుడైతే థర్డ్ మెథడ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఈ థర్డ్ మెథడ్ వచ్చేసి 1 వీక్కి 7 డేస్ కాబట్టి ఈ 7 డేస్ కూడా మనం సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది. అంటే డే 1 నుంచి 10 రూపీస్తో స్టార్ట్ చేయాలన్నమాట. డే 1 10 రూపీస్, డే 2 20 రూపీస్, డే 3 30 రూపీస్, డే 4 40 రూపీస్, డే 5 50 రూపీస్, డే 6 60 రూపీస్, డే 7 70 రూపీస్ అనమాట. ఈ విధంగా 7 డేస్ కూడా మనం సేవింగ్స్ అనేది అయితే చేయాలన్నమాట. సెకండ్ మెథడ్ వచ్చేసి ఓన్లీ 6 డేస్ సేవింగ్స్ అనమాట. ఇక ఇది వచ్చేసాం 7 డేస్ సేవింగ్స్ అనమాట. ఇక ఈ 7 డేస్ కూడా మనం సేవింగ్స్ చేసాము అంటే 1 వీక్ వచ్చేసి అయితే 280 రూపీస్ అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు అండి. ఇంకా ఈ అమౌంట్ అయితే ఏం పెంచామన్నమాట, ఓన్లీ 70 రూపీస్తో మాత్రం మనం ఎండ్ చేస్తాము. నెక్స్ట్ సెకండ్ వీక్ నుంచి మళ్ళీ డే 1 నుంచి 10 రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలన్నమాట. సెకండ్ వీక్లో కూడా 10 రూపీస్, 20 30 40 50 60 70 ఈ విధంగా డైలీ కూడా ఏ వీక్ ఆ వీక్ సపరేట్ చేసుకుని అయితే మనం నోట్ చేసుకుంటూ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకుంటే మనం కూడా ఎంత సేవింగ్స్ చేసాము, ఏ రోజు అమౌంట్ ఆ రోజు సేవింగ్స్ చేసామా లేదా అన్నది కూడా మనకు క్లారిటీ ఉంటుంది. కాబట్టి మనం నోట్ చేస్తూ ఈ విధంగా సేవింగ్స్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇక ఈ విధంగా మనం 1 వీక్ పాటు సేవింగ్స్ చేసిన అమౌంట్ అయితే 280 రూపీస్ కాబట్టి అంటే మనకి 1 మంత్కి 4 వీక్స్ కాబట్టి 1 వీక్కి 280 రూపీస్ అంటే 280 ఇంటూ 4 వీక్స్ అనమాట. అంటే 1120 రూపీస్ అయితే వస్తుందండి 1 మంత్కి సేవింగ్స్ చేసిన అమౌంట్. ఒకవేళ మీరు ఇదే అమౌంట్ 1 ఇయర్ పాటు సేవింగ్స్ చేయాలి అనుకున్నారు అంటే 1120 ఇంటూ 12 మంత్స్ అనమాట. అంటే 13,440 రూపీస్ అయితే మనం ఈజీగా తక్కువ అమౌంట్ అయితే సేవింగ్స్ చేసుకొని 1 ఇయర్ పాటు అయితే 13,440 రూపాయలు అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి. ఇంకా ఈ టిప్ కూడా మీకు యూస్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. ఇంకా వీటిలో మీకు ఏదైనా ఫాలో అవ్వచ్చు, లేదు అంటే మీ ఇష్టము. కొంచెం పెద్ద అమౌంట్ ఉంది అనుకుంటే కొంచెం ఈ విధంగా 2-3 టిప్స్ కూడా ఫాలో అవుతూ అంటే సపరేట్గా అయితే పెట్టుకుని అయితే మనం ఖచ్చితంగా సేవింగ్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫోర్త్ మెథడ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఈ ఫోర్త్ మెథడ్ అయితే 1 మంత్కి 30 డేస్ కాబట్టి ఈ 30 డేస్ కూడా మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. అంటే 30 డేస్ సేవింగ్స్ ఛాలెంజ్ అనమాట. 30 డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అంటే ఇది ఓన్లీ 50 రూపీస్తో మాత్రం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము. ఇక ఈ అమౌంట్ని అయితే అసలు పెంచమండి. ఇది డైలీ కూడా ఓన్లీ 50 రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. అంటే ఖచ్చితంగా 30 రోజులు కూడా డైలీ 50 రూపాయలు అయితే మనం ఈజీగా అయితే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి. ఎందుకంటే ఒకవేళ మేము సేవింగ్స్ చేయలేము, డైలీ ఇన్కమ్ రాదు అనుకున్న వాళ్ళు కూడా ఇన్కమ్ వస్తుంది కదా, మంత్లీ ఇన్కమ్ వచ్చినమ్మటు ఇక డైలీ సేవింగ్స్ చేయలేరు కాబట్టి శాలరీ ఇట్లా రావడంతో 1,500 రూపాయలు అయితే పక్కన పెట్టేసుకొని ఇక ఈ సేవింగ్స్ కింద అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక ఈ విధంగా మనం 1 మంత్కి సేవింగ్స్ చేసాము అంటే 50 ఇంటూ 30 డేస్ కాబట్టి 1,500 రూపీస్ అయితే వస్తుంది. కాబట్టి మనం ఇక డైలీ సేవింగ్స్ చేయలేము అనుకున్న వాళ్ళైతే ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. 1,500 రూపాయలు ఇక శాలరీ రావడంతో సేవింగ్స్ కింద అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇదే సేవింగ్స్ 1 ఇయర్ పాటు సేవింగ్స్ చేయాలి అనేసి అనుకున్నారు అంటే 1,500 ఇంటూ 12 మంత్స్ అనమాట. అంటే 1,800 రూపాయలు అయితే వస్తుందండి. అంటే మనం డైలీ 50 రూపీస్తో సేవింగ్స్ చేసాము అంటే సంవత్సరానికి వచ్చేసి 18,000 రూపాయలు అయితే సేవింగ్స్ చేస్తామన్నమాట. ఇక ఇదే టిప్ ఫాలో అవుతూ పెద్ద అమౌంట్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఇంకా మంత్లీ అయితే తీసి పక్కన పెట్టేసుకుంటే ఇంక ఇబ్బంది కూడా ఉండదన్నమాట. ఆ విధంగా ప్లాన్ చేసుకొని 3 ఇయర్స్ పాటు సేవింగ్స్ చేసుకోవాలి అనుకున్నారు అంటే 1,500 ఇంటూ 3 ఇయర్స్ అనమాట. అంటే 54,000 రూపాయలు అయితే వస్తుందన్నమాట. 3 ఇయర్స్ సేవింగ్స్ చేసిన అమౌంట్ 54,000 రూపాయలు అనమాట. లేదు మేము 5 ఇయర్స్ పాటు సేవింగ్స్ చేయాలి, ఇక ఈ టిప్ అయితే అమౌంట్ తగ్గించిన అవసరం లేదు, పెంచిన అవసరం లేదు, ఒకే అమౌంట్ కదా అనేసి అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇక అటువంటి వాళ్ళైతే 1,500 ఇంటూ 5 ఇయర్స్ అనమాట. అంటే 90,000 రూపాయలు అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు అనమాట 5 ఇయర్స్లో. ఇక 5 ఇయర్స్ అంటే చాలా టైం ఉంటుంది, కాకపోతే ఇక అమౌంట్ కూడా అంతే కదండి. 90,000 అంటే దగ్గర 1,00,000 రూపాయలు దగ్గరకు వచ్చినట్టే కదా. ఇంకా అందుకోసం ఈ విధంగా అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే ఓన్లీ 50 రూపీస్ డైలీ కూడా సేవింగ్స్ చేసాము అంటే 5 ఇయర్స్కి అయితే 90,000 రూపాయలు అయితే సేవింగ్స్ చేయొచ్చండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.